వంకాయ కూర చేస్తే కొందరికి ఎందుకు చేదుగా వస్తుందో తెలుసా? ఈరోజు నేను చిన్న టిప్ చెబుతాను. వంకాయ ముక్కలు కట్ చేసిన వెంటనే ఉప్పు నీళ్ళల్లో 10 నిమిషాలు నానబెట్టండి. ఇలా చేస్తే రంగు మారదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఈరోజు నేను చేస్తున్న వంకాయ మసాలా కర్రీలో సీక్రెట్ ఏంటంటే వేరుశనగలు, నువ్వులు, కొబ్బరితో చేసిన రిచ్ మసాలా. ఈ మసాలా వంకాయలకి బాగా పట్టిన తర్వాత వచ్చే టేస్ట్ మాత్రం రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తక్కువ కాదు. వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ నెయ్యి, పక్కన ఈ వంకాయ మసాలా కర్రీ, అంతే. ఒక్క ముద్దతో ఆగడం చాలా కష్టమండి. మీ ఇంట్లో కూడా వంకాయ కూర ఇలా చేస్తారా? చేసి ఒక్కసారి ఎలా ఉందో ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి టిప్స్ కోసం కుక్ విత్ భార్గవిని ఫాలో అవ్వండి. ఈ ఫుల్ రెసిపీ మీకు కావాలంటే నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో పోస్ట్ చేశానండి. లాంగ్ వీడియో లింక్ కూడా షార్ట్ కింద డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేశాను. మీరు ఒక్కసారి వెళ్ళి లాంగ్ వీడియో చూసారంటే ఫుల్ రెసిపీ మీకు చాలా క్లియర్గా ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా అస్సలు టేస్ట్ ఏమాత్రం మిస్ అవ్వకుండా చేసుకోగలుగుతారు. సో నేను చెప్పిన టిప్ గుర్తుంది కదా, ఈసారి వంకాయ కూర ట్రై చేసేటప్పుడు పక్కా ఇలా వంకాయ ముక్కల్ని 10 నిమిషాలు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి